రోజు సంభోగం చేస్తున్నారా? అలా చేయడం ఆరోగ్యానికి మంచిదా కాదా అని ఆలోచిస్తున్నారా? అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి. తాజా సర్వేలో యూకేలోని 17% జంటలు ఎక్కువసేపు సంభోగం చేస్తూనే గడుపుతున్నారట. 18 నుంచి 34 ఏళ్ల వయస్సు గలవారు ఎక్కువగా పడక గదిలోనే కాలం గడిపేస్తున్నారట. సంభోగంలో ఎన్ని రకాల భంగిమలు ఉన్నాయో అన్ని రకాల భంగిమలను ట్రై చేస్తున్నారట. రోజు సంభోగం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? సంభోగం వల్ల ప్రయోజనాలు ఏమిటి? తదితర వివరాలను తెలుసుకుందాం. మంచి నిద్ర. చాలా మంది పురుషులు సంభోగం తర్వాత వెంటనే నిద్రలోకి జారుకుంటారు, కానీ మహిళలు మాత్రం ఇంకా కలయిక కోరుకుంటారు. ఈ ఒక్క విషయాన్ని పక్కన పెడితే సంభోగం వల్ల మంచి నిద్ర పడుతుంది. సంభోగంలో భావప్రాప్తి పొందిన తరువాత పురుషుడిలో చాలా రకాల రసాయనాలు విడుదలవుతాయి. వీటిలో నైట్రిక్ ఆక్సిటోసిన్ వంటివి ఉంటాయి. ఇవి మంచి నిద్రను అందించేందుకు తోడ్పడతాయి. భావప్రాప్తి తర్వాత విడుదలయ్యే పొలాక్షన్ మంచి ఫీలింగ్ అందించి నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. శరీరం కూడా అలసిపోవడం వల్ల కలయిక తర్వాత మంచి నిద్ర పడుతుంది. సంభోగం మంచి వ్యాయామం లాంటిది. సంభోగం అంటే కేవలం శారీరక సుఖమే అనుకోవద్దు, శరీరానికి మంచి వ్యాయామం కూడా. సాధారణంగా చాలా మంది వ్యాయామం చేయడానికి బద్ధకం ఇస్తూ ఉంటారు. అలాంటి వారితో ఎక్కువసేపు కలయిక చేయించే బాధ్యత స్త్రీలపైనే ఉంటుంది. ఎందుకంటే కలయికకు మించిన మంచి వ్యాయామం మరి ఏది ఉండదు. కలయిక వల్ల అలసట కలిగిన దానిపై బాగా మక్కువ వల్ల ఆగి చేస్తుంటారు. ఇలా చేస్తే శరీరానికి మంచి వ్యాయామం దొరికినట్లే. రోజుకు కనీసం పావుగంట సేపు సంభోగం చేసిన చాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. లేదా వారంలో కనీసం 3 సార్లు కలయికలో పాల్గొన్న మంచి ఫలితం ఉంటుంది. ఏడాదిలో సుమారు 7500 క్యాలరీలు కరిగిపోతాయి. సంభోగం సమయంలో ఎక్కువగా శ్వాస తీసుకోవడం వల్ల శరీర కణాలకు ఆక్సిజన్ మెరుగవుతుంది. తద్వారా తలనొప్పి, ఒత్తిడి వంటివి మాయమవుతాయి. యోగా వంటివి చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో సంభోగం తర్వాత రిలాక్స్ అయినప్పుడు కూడా అదే తరహా ఫీలింగ్ కలుగుతుందట. సంభోగ సమయంలో ఎక్కువగా విడుదలయ్యే హార్మోన్ కారణంగా ఎముకలు దృఢంగా మారతాయి. నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంలోని కణాలను బాగు చేస్తుంది. ఎక్కువ రోజులు జీవిస్తారు. మాకు మీ సపోర్ట్ కోసం ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.